ఆర్ఎస్ఎస్ లో భావజాలం అత్యంత ప్రమాదకరం ఓవైసీ చెప్తున్నారు. వక్ఫ్ అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఉద్యమాలు చేస్తున్నాం, అడ్డుకుంటామని ఆయన అంటున్నారు. నువ్వు అడ్డుకుంటే ఏమవుతుంది? నువ్వు ఏక్ నిరంజన్ నువ్వు పార్లమెంట్ లా నీ తాత వచ్చి అడ్డుకున్నా కూడా ఆగదు. అది 100% జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసారు. అన్ని పార్టీల కోరిక మేరకు, అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు ఆ జేపీసీ అనేది దేశవ్యాప్తంగా పర్యటించింది. అందరి అభిప్రాయాలు తీసుకున్నది, ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక అనుగుణంగా రేపు పార్లమెంట్ కు ఎప్పుడైనా ఆ బిల్లు రావచ్చు, ఆమోదం పొందడం ఖాయం. నువ్వు అడ్డుకుంటేమన్నది? నువ్వు ఓడి సంవత్సరానికి తుపాకీ కత్తి తింటే నిప్పించోడంటారు. నేను ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో సనాతన ధర్మం కోసం, ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే క్రమశిక్షణ గల సంస్థ ఆర్ఎస్ఎస్. ఇది మేం చెప్పింది కాదు. ఇంకా అప్పుడున్న ఇందిరాగాంధీ గారే చెప్పారు. ఆర్ఎస్ఎస్ అంటే ఏందో, ఆర్ఎస్ఎస్ అంటే ఎంఏ పార్టీకి భయం, ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీకి భయం, ఈ పార్టీలకు భయం ఆర్ఎస్ఎస్ అంటే. కాబట్టి దేశము, ధర్మము, సమాజం అనేటువంటి ఒక విధానంతో, ఒక నినాదంతో హిందూ సమాజం యొక్క సంఘటితం కోసం నిత్యం ఈ దేశం కోసం, దేశంలో ఏ అభద్రం వచ్చినా, ఎక్కడ ఇబ్బంది వచ్చినా వాళ్ళ సేవా కార్యక్రమంతో పాటు దేనికైనా సిద్దమై ఉండేటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా ఈ దేశంలో బాంబులు పేల్చినటువంటి, బాంబు దాడులు చేసిన వ్యక్తులను ఎన్కౌంటర్ చేస్తే శవయాత్రలు చేయలే. ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా ఉగ్రవాదులను, టెర్రరిస్టులు ఎన్కౌంటర్ చేస్తే శవయాత్రలు చేయలే. ఎక్కడ సంతాప సభలు పెట్టలే. వాళ్ళ బేల కోసం ప్రయత్నం చేయలే. దేశంలో ఉగ్రవాది పట్టుబడితే ఆయన షెల్టర్ ప్లేస్ ఎక్కడ అంటే నాగపూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయం కాదు, ఓవైసీ హాస్పిటల్. అసదుద్దీన్ ఓవైసీ హాస్పిటల్లో దేశంలో ప్రమాదకరమైన ఉగ్రవాది సమస్య మెయిన్ లీడర్ దొరికిండు నీ హాస్పిటల్లో. ఆర్ఎస్ఎస్ ఆఫీసులో ఉగ్రవాదులు దొరకరు, తీవ్రవాదులు దొరకరు. నీ ఓవర్సిటీలో గాని, నీ హాస్పిటల్లో గాని, నీ దారు స్థలంలో గాని ఉగ్రవాదులు, టెర్రరిస్టులకు ఒక అడ్డాగా మారింది. ఆర్ఎస్ఎస్ ఆఫీసులో దేశభక్తులు ఉంటారు, ఈ దేశం కోసం పనిచేసే వ్యక్తులు ఉంటారు. ఇది ఆర్ఎస్ఎస్ కున్న తేడా. ఆర్ఎస్ఎస్ ను విమర్శించడానికి ఈ దేశంలో నూక జల్లంటే, ఈ భూమి మీద నూక జల్లంటే వాళ్ళకి రాసి పెట్టుకోవాలి. నీ పార్టీ ఓల్డ్ సిటీకి పరిమితం. నేను తోపుగాని, మేము పోటీగా మా పార్టీ ఇట్లా అంటే ఓల్డ్ సిటీ దాటి బయట పోటీ చేసే తమ్మునికి ఉందా చెప్పరాదు. ఎందుకు చేస్తలేవు? నువ్వు హైదరాబాద్ దాటి, ఓల్డ్ సిటీ దాటి బయట ఎందుకు పోటీ చేస్తావు? నువ్వు చాలా పవర్ఫుల్ కదా, వక్ బోర్డు బిల్లు అనుకున్న దమ్ముని దగ్గర ఉంది కదా, నువ్వు బయట ఎందుకు పోటీ చేస్తావు? అక్కడెక్కడ మహారాష్ట్రలో పోటీ చేస్తావు, ఇక్కడెక్కడ పోటీ చేస్తావు. మరి తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో పోటీ చేసే దమ్ము నీకు ఎందుకు లేదు? నువ్వు ముస్లిం సమాజం కోసం పనిచేస్తావు అనువైతే, ముస్లింస్ అందరూ చెప్తే ఇంటారంటే, ముస్లిం అందరూ చెప్తే ఓట్లు వేస్తానంటే, నువ్వు తెలంగాణ ఓట్స్ దాన్ని బయట ఎందుకు పోటీ చేస్తలేవు? ఎప్పుడు ఏదో పార్టీకి అమ్ముడు కూడానే. ఇప్పుడు నీ కుటుంబం, ఆ కేసీఆర్ కుటుంబంలో నీ కుటుంబం కథనే. అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కొమ్ముదడము, వాళ్ళ వ్యాపారాలు మంచి చూసుకోవడము, అక్రమంగా పైసలు సంపాదించుకోవడం, ఇది ఓవైసీ కుటుంబం యొక్క ఆనవాయితీగా మారింది వాళ్ళకి. కానీ నువ్వు మారితే ఇవాళ దయ్యాల వేదాలు వలిచినట్టే. అంటే ఓవైసీ తాత వచ్చి అడ్డుకున్నా కూడా ఆగది. నువ్వు రాసి పెట్టుకో. ఇంతవరకు నువ్వు అడ్డుకుంటే ఏదాగింది, ఇప్పుడు ఏదాగుతుంది? దమ్ముంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేయాలి. మీకు నెక్స్ట్ మీరు అధికారులకు వస్తారేమో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తే, లేదంటే అధికారులు మేము మళ్ళీ ఉంటామని వీళ్ళు భావిస్తే, ప్రజల మద్దతు మీకుందని భావిస్తే ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలి. లేకుండా మాత్రం ప్రజలు మీకు కూడా మన చెప్తారు.